లాజిక్ ఏమిటి, లాజిక్ ఏమిటి అన్న దాని మీద ఒక ప్రభుత్వ అధికారి పేరు చెప్పం, చెప్పిన వీళ్ళు పీక్కునేది ఏమీ లేదు ఈ 10 రోజుల్లో. కానీ అధికారి పేరు నేను చెప్పను. వచ్చిన ఇన్ఫర్మేషను చెప్తా, ఓపుకున్న వాళ్ళు నోట్ చేసుకోవచ్చు. మొత్తం పోలైన ఓట్లు 3,33,40,000 చిల్లర. 3,33,40,000. పురుషులు 1,64,00,000 చేంజ్, స్త్రీలు 1,69,00,000 చేంజ్ పోలైన ఓట్లు. ఇందులో రియలిస్టిక్గా ఒక క్యాల్కులేషన్ వేద్దాం. ఇప్పుడు మహిళల ఓట్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అన్ని పథకాలు కలిపి 60 లక్షల మంది ఉన్నారు. ఎంతమంది? 60 లక్షల మంది ప్యూర్ మహిళల సంక్షేమంలో వచ్చిన వాళ్ళు 60 లక్షల మంది ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా నా సంక్షేమం తీసుకున్న వాళ్ళందరూ నాకేస్తారు అని అంటున్నారు. ఎయ్యరు, కానీ అది నిజమని అనుకుందాం. సపోజ్ ఎంత? 50 లక్షల మంది. ఏది 60లో 50 లక్షల మంది వైసీపీకి ఓటేస్తారని లెక్కెడదాం. మా కూటమికి 10 లక్షల మందే వేశారు అని అనుకుందాం. అంటే 60 లక్షల మందికి పథకాలు అందిస్తే మహిళల్లో ఎక్స్క్లూజివ్గా 50 లక్షలు మోసగాడికి, మంచివాడికి 10 లక్షల మందే వేశారు అని అనుకుందాం. అక్కడ ఏ లబ్ధి పొందిన మహిళలు 1,09,00,000 ఉన్నారు. అంటే 169లో మనం 60 లక్షలు తీసేస్తే 1,09,00,000. ఈ 1,09,00,000లో మరి ఏ లబ్ధి వచ్చిన నాకే వేస్తాడు అన్నాడు. లబ్ధి రానప్పుడు ఎయిరని ఇంగిత జ్ఞానమే కదా. అందుకని ఇక్కడ వైసీపీకి 30 లక్షలు, ఎన్డీఏకి అంటే మాకు 79 లక్షలు వేయటం జరిగింది. మొత్తంగా మహిళా ఓట్లు వైసీపీకి 80 లక్షలు, కూటమికి 89 లక్షలు. సో కలిపితే పోలైన 1,69,00,000 అయిపోయింది. ఇది కన్జర్వేటివ్ ఎస్టిమేట్. అలాగే పురుషులు తీసుకుందాం. పురుషుల్లో సంక్షేమ పథకాల లబ్ధిదారులు అంటే స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఆటో వాళ్ళలు కావచ్చు, బీసీల్లో చేతి వృత్తుల వాళ్ళు కావచ్చు, ఏదైనా డైరెక్ట్గా సంక్షేమ పథకాల లబ్ధిదారులు 50 లక్షల మంది. ఇందులో నేను 50-50 వేస్తున్నా. వైసీపీకి 25 లక్షలు, ఎన్డీఏకి 25 లక్షలు. ఎందుకు వేస్తున్నానో చెప్తా. ఏ పథకాలకి లబ్ధిదారులు కాని పురుష ఓటర్లు 1,14,00,000. ఇందులో వైసీపీకి 44, కూటమికి 70 లక్షలు. ఎక్కువ ఉంటుంది, అన్నీ తగ్గించేస్తున్నా. సో మొత్తం పురుష ఓటర్లు వైసీపీకి 69 లక్షలు, కూటమికి 95 లక్షలు. వెరసి వైసీపీకి 1 కోటి, మొత్తం పురుషులు స్త్రీలు కలిపి 1,49,00,000 వైసీపీకి, 1,84,00,000 కూటమికి. ఇది తక్కువ వేసుకుంటే, అంటే మా కూటమిని మేము తగ్గించుకొని, తనకు తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని చెప్పి బైబిల్లో చెప్పినట్టు మమ్మల్ని మేము మాకు పడిన ఓట్లు తగ్గించుకొని జగన్మోహన్ రెడ్డికి పడిన ఓట్లు కాస్త పెంచితే ఇది 1,49,00,000 పేదవాడికి, విమానంలో ఫారెన్ వెళ్ళిన పేదవాడికి, అలాగే ఎన్డీఏకి 1,84,00,000. డిఫరెన్స్ ఎంత? ఇదొక 34, 35 లక్షల ఓట్లు డిఫరెన్స్. గతంలో
జగన్మోహన్ రెడ్డికి 151 స్థానాలు వచ్చినప్పుడు పడిన ఓట్ల డిఫరెన్సు 31. ఇది 34 లీస్ట్గా మనం వేసుకుందాం. అంటే 31 లక్షల ఓటు డిఫరెన్స్ వస్తేనే మరి అతనికి 151 సీట్లు వస్తే, అదే ప్రాతిపదికను తీసుకుంటే ఆ 151 అయితే ఇంకా 4 లక్షలు ఎక్కువ ఉన్నా కూడా ఆ 151 అయితే ఖచ్చితంగా వచ్చి తీరాలి. ఇది ఒక పెసిమిస్టిక్ క్యాల్కులేషన్.